హై టు ఆల్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇండియన్ నేవీ ఎంఆర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సింపుల్గా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో అప్లై స్టార్టింగ్ డేటు అండ్ అప్లై లాస్ట్ డేటు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏజ్ లిమిట్ ఎంత, ప్రతిదీ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. సింపుల్గా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకటే రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి ఎంఆర్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఎంఆర్ అంటే మనకు మెట్రిక్ రిక్రూట్మెంట్ అంటారు. అండ్ ఇది వచ్చేసి మనకు 2024 సెకండ్ బ్యాచ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. అండ్ ముందుగా వచ్చేసి ఇక్కడ మీకు అంటే మొత్తం కూడా చిన్న లెటర్స్ అయితే కనిపిస్తుంటాయి, జూమ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే ముందుగా వచ్చేసి మనకి అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ అయితే చెప్తాను. ఇక్కడ మనకు హౌ టు అప్లై అవుతుంది కదా. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతుందో agnivir.navy.cdsc.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ నెల 13 మే 13వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకు అప్లై చేసుకోవడానికి తక్కువ టైం మాత్రం ఇచ్చారు కాబట్టి ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్ అంటే ప్రతి ఒక్కరు కూడా త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్లై స్టార్ట్ అయిన తర్వాత మరి అప్లై లాస్ట్ డేట్ 27 కదా, అంతవరకు వెయిట్ చేసి నేను అప్లై చేసుకుంటా అంటే సర్వర్స్లో వల్ల అప్లికేషన్ అయితే కావన్నమాట, సబ్మిట్ అయితే కావు, అప్పుడు మీరే నష్టపోతారు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 550 రూపాయలు అయితే ఫీజు అయితే ఉంది. ప్లస్ వాటితో పాటు 60 రూపాయలు జీఎస్టీ కూడా మీరు పేమెంట్ చేయాలి. ఓవరాల్గా 610 రూపాయలు పేమెంట్ చేస్తే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా చెప్తాను. మీరు కంపల్సరీ మీరు కలర్ ఫోటో అయితే దిగాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో వచ్చేసి ఏప్రిల్ కంటే ముందు దిగినటువంటి ఫోటో యాక్సెప్ట్ చేయరంట, ఏప్రిల్ తర్వాత దిగినటువంటి ఫోటో అయితే యాక్సెప్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టే కంపల్సరీ మీరు ఫోటో ఏ విధంగా దిగాలంటే ఒక బ్లాక్ స్లేటు అంటే ఒక పలక అనేది పట్టుకొని మీరు దాని మీద మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట. నేము అండ్ వాటితో పాటు ఫోటోగ్రఫీ డేటు, మీరు ఏ డేట్న ఫోటో దిగుతున్నారో ఆ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈరోజు మీరు ఫోటో దిగుతున్నారు అనుకోండి, ఆ పలకలో వచ్చేసి మీరు మీ ఫుల్ నేమ్ అయితే రాయాలి. 10th క్లాస్ మార్క్స్ మీద ఏ విధంగా ఉందో అదే విధంగా. అండ్ దాని కిందనే ఈరోజు డేట్ అయితే వేయాలి, ఈరోజు ఫోటో దిగుతాయి, ఆ విధంగా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్లో మనకు ఎంఆర్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో ఒకసారి చూసుకున్నట్టే మనకు ఎంఆర్ నోటిఫికేషన్ మనకు 2024 సెకండ్ బ్యాచ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు 300 పోస్టులు అయితే భర్తీ చేయొచ్చు అని ఇక్కడ మనకు టెంటేటివ్గా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ ఎవరైతే ఎంఆర్గా సెలెక్ట్ అవుతారో ఇండియన్ నేవీలో ఎంఆర్గా వాళ్ళకు పర్ మంత్ మీకు 30,000 శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇది అగ్నివీర్ అనేది మీకు అగ్నిపథ స్కీమ్ టైప్ అనమాట. 4 సంవత్సరాలు జాబ్ చేసి మీరు తర్వాత ఇంటికి అయితే రావాల్సి ఉంటుంది, పర్మనెంట్ అయితే కాదు ఇది. మీకు అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చెప్పాను కదా, మే 13వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అని. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 649 రూపాయలు అనేది మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టే వాళ్ళకు ఒక ఏజ్ లిమిట్ అయితే పెడతారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని. ఇక్కడ నవంబర్ 1, 2003 నుండి ఏప్రిల్ 30, 2007 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఇండియన్ నేవీ ఎంఆర్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే అవుతారనమాట. అండ్ అదేవిధంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎలిజిబుల్ అయితే కారు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే సింపుల్గా 50% తోటి 10th పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10thలోనే 50% అంటే మనకు ఎవరికైతే 300 అబోవ్ ఎవరికైతే స్కోర్ వచ్చి ఉంటుందో 300 పైనే మీకు వచ్చింటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మీకు ముందుగా వచ్చేసి స్టేజ్ 1 CBT ఎగ్జామ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అండ్ ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. అండ్ CBT ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ 30 నిమిషాలు టైమింగ్ ఇస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మనకు బై లాంగ్వేజ్లో ఉంటుంది, అంటే హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్టయితే సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు అనమాట. క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు సిలబస్ చూసుకున్నట్టయితే మనకు సెక్షన్స్ వైజ్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ సెక్షన్ ఏలో వచ్చేసి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. అండ్ సెక్షన్ బీలో వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే మన ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా నేను నోటిఫికేషన్ పెడతాను కాబట్టి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే అంటే ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక మేల్ వాళ్ళకి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాలు 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గర్ల్స్ వచ్చేసి 8 నిమిషాలు. అండ్ తర్వాత స్క్వాడ్స్ అంటారు, ఉత్తక్ బైత్ అంటారు. మేల్ వాళ్ళు వచ్చేసి 20 అండ్ గర్ల్స్ వచ్చేసి 15. అండ్ పుషప్స్ వచ్చేసి మేల్ వాళ్ళు 15, గర్ల్స్ వచ్చేసి 10. అండ్ సిటప్స్ వచ్చేసి మేల్ వాళ్ళు 15, గర్ల్స్ వచ్చేసి 10 అయితే తీయాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ ఎవరైతే ఫిట్ అవుతారో అంటే ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే కనుక మీకు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి ఎంఆర్ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.